వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. దేశవ్యాప్తంగా రాములోరి పండుగ జరిగింది. విదేశీయులు సైతం భారతదేశం వైపు చూశారు. పటిష్ట బందోబస్తు మధ్య అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రత్యక్ష ప్రసారం తిలకించడం కోసం ఆలయాల వద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. మరిన్ని వార్తా విషయాలను చూద్దాం. అయోధ్యలో నిర్మితమైన శ్రీరాముని భవ్య క్షేత్రం ఆరంభమైంది. బలరాముని ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12:20 నుండి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. దేశంలోని పలువురు ప్రముఖులు మాత్రం ఈ వేడుకలలో పాల్గొన్నారు. విదేశాలలో సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శతాబ్దాల పోరాటం విజయవంతమైంది. శ్రీరాముడు కోసం కన్నకలలు సహకారం, శుభ ఘడియలు సమీపించాయి. బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వచ్చిన సాధువులు, పండితులతో పాటు వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమై 1 గంట వరకు జరిగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశాల నుండి వచ్చిన 7,000కు పైగా వచ్చిన ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. సంక్రాంతి నుండి ఆలయంలో క్రతువు మొదలైంది. బలరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆలయ ట్రస్ట్ మరియు ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు సైతం అక్కడ ఉండే ఆలయాల్లో పూజలు జరిపి ఇండియా కాలమాన ప్రకారం పూజలు చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ వ్యవస్థలకు సెలవు ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో ప్రజలు ఈ వేడుకలలో భాగస్వాములు అయ్యారు. శ్రీరాముడి జన్మస్థలిగా భావించే అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెలువెత్తింది. ప్రాణ ప్రతిష్ఠ కోసం 14 జంటలను ఎంపిక చేశారు. జనవరి 16 నుండి ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠకు ముందు చేపట్టాల్సిన క్రతువు ముగిసింది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని గురువారం ఆలయం గర్భగుడిలో ఉంచారు. ఆలయంలోకి తూర్పు వైపు నుండి ప్రవేశం, దక్షిణం వైపు నుండి నిష్క్రమణ ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయం 3 అంతస్తులో నిర్మాణం జరిపారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ మోహన్ భగవత్ పలువురు వేదికపై దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ వేడుక జరిగింది. గత 11 రోజులుగా ఉపవాస దీక్ష ఆచరించిన ప్రధాని విరమణ చేశారు. శ్రీరామునికి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయంలోకి అడుగుపెట్టారు. మంత్రోచ్చరణల మధ్య క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని సాష్టాంగ ప్రణామాలు చేశారు. రాముల వారి పాదాల చెంత పుష్పాలను ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో హెలికాప్టర్లో ఆలయం పరిసరాల్లో పైనుండి పూల వర్షం కురిపించారు. ఇలాంటి మహా అద్భుత ఘట్టం తిలకించడం ఈ జన్మకు సార్థకం అనుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్య మొత్తం స్వదేశీ, విదేశీ భక్తులతో దర్శనమిచ్చింది. భారీ బందోబస్తు మధ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అయోధ్యలో జరిగిన వేడుక గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత దూరం వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లోకల్ న్యూస్ ఈ క్రతువుని ప్రత్యక్ష ప్రసారం చేసింది. 500 సంవత్సరాల చిరకాల కోరిక 2024తో తీరింది. 10 శతాబ్దాల వరకు చెక్కు చెదరని రీతిలో ఆలయ నిర్మాణం జరిగింది. సోమవారం బలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేశ ప్రజలే కాదు, యావత్తు ప్రజల దృష్టి అయోధ్య వైపు మళ్ళాయి. बिल्कुल, तो इन तस्वीरों के जरिए आप भव्य, दिव्य और नव्य मंदिर को देख सकते हैं. प्रभु श्री राम का ये मंदिर, और आज पूरा अयोध्या, नर नारी हर कोई आज खुश है, खुशियों से झूम रहा है. वहां की गलियां आज नाच रही हैं, गा रही हैं, मंगल गान गा रही हैं. हर एक कदम, हर एक पग सिर्फ और सिर्फ एक ही दिशा में जा रहा है, भगवान श्री राम के इस अद्भुत मंदिर की तरफ. और वो कहते हैं कि जिनकी विरह में आप दिन रात सोचते हैं, घुल मिल जाते हैं, जिनके गुण समूहों की पंक्तियों को आप दिन रात रटते हैं, याद करते हैं, आत्मसात करते हैं, वो रघुकुल के तिलक हैं, वो रघुकुल के सूर्य हैं, सज्जनों को सुख देने वाले और देवताओं और मुनियों के रक्षक भगवान राम हैं.
जासु बिरह सोचहु दिन राती, रटहु निरंतर गुनगुन पाती। रघुकुल तिलक सुजन सुखदाता, आयहु कुशल देव मुनि त्राता। हर कोई आज अपने प्रभु राम को अपने अपने तरीके से याद कर रहा है। आज पूरा देश राममय हो गया है। राम नाम के सागर में हर कोई डुबकी लगा रहा है। भक्ति के इस सागर में हर कोई डूब उतरना चाहता है। और हम भी इन तस्वीरों के जरिए हम आपको वो एक एक पल, एक एक क्षण की वो तस्वीरें आपके अपने समाचार चैनल, आपके अपने चैनल दूरदर्शन के जरिए लगातार पहुंचाने की कोशिश कर रहे हैं, ताकि आप भी भगवान राम के, अपने आराध्य के भक्ति में डूब जाएं। तो राम मंदिर प्राण प्रतिष्ठा होने का दिन है। आज हर्ष का दिन है, आज उत्कर्ष का दिन है, आज अर्चन का दिन है, वंदन का दिन है, अभिनंदन का दिन है, अर्पण का दिन है, तर्पण का दिन है, पुरखों की अभिलाषा के साक्षात होने का दिन है। आज सकल मनोरथ पूरा होने का दिन है। अजय, जिस तरह से आपने पुरखों की याद दिलाई, तो ये जो पौष मास है अश्विनी, वो बहुत ही पवित्र माना जाता है। सभी पुरखों के लिए हम तर्पण करते हैं इस पवित्र मास में। और आज द्वादशी की तिथि है। द्वादशी की तिथि यानी भगवान कूर्म के अवतार की तिथि। वही भगवान कूर्म जिन्होंने सृष्टि के प्रारंभ में समुद्र मंथन के लिए आधार दिया उस मंदराचल पर्वत को, जहाँ से मथने के बाद अनेक रत्न पैदा हुए, जो आज भी रहा है। इस अद्भुत क्षण में, इस अद्भुत योग में ये जो प्राण प्रतिष्ठा होनी है 12:30 बजे, जिसके लिए 84 सेकंड्स का समय निर्धारित किया गया है। आप समझिए कि मकर में इस वक्त भगवान सूर्य हैं और उनके होते हुए पौषे राज्य विविध स्यात्, यह बृहस्पति वचन यहाँ चरितार्थ होता है। तो ऐसे में मंगल प्रसंग में सभी को सम्मिलित होने का जो प्रण है, भगवान श्री राम को यहाँ पर लाने का जो मुहूर्त है, वो अद्भुत है। और इससे राम राज्य की प्रतिस्थापना करने में भारत को अवश्य मदद मिलेगी। और इसी संकल्प के साथ आज सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र। अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। और ये कितनी बड़ी राम कृपा है कि हम सब इस पल को जी रहे हैं, इसे साक्षात घटित होते देख रहे हैं। आज दिन, दिशाएं, दिगंत सब दिव्यता से परिपूर्ण है। ये समय सामान्य समय नहीं है। ये काल के चक्र पर सर्वकालिक शाही से अंकित हो रही अमिट स्मृति रेखाएं हैं। साथियों, हम सब जानते हैं कि जहां राम का काम होता है, वहां पवन पुत्र हनुमान अवश्य विराजमान होते हैं। इसलिए मैं राम भक्त हनुमान और हनुमान गढ़ी को भी प्रणाम करता हूं। मैं माता जानकी, लक्ष्मण जी, भरत, शत्रुघ्न सबको नमन करता हूं। मैं पावन अयोध्यापुरी और पावन सरयू को भी प्रणाम करता हूं। मैं इस पल दैवीय अनुभव कर रहा हूं।
कि जिनके आशीर्वाद से ये महान कार्य पूरा हुआ है। वे दिव्य आत्माएं, वे दैवीय विभूतियां भी इस समय हमारे आसपास उपस्थित है। मैं इनसे भी दिव्य चेतनाओं को भी कृतज्ञता पूर्वक नमन करता हूं। मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में ఉత్తర తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలు మొదలయ్యాయి. సోమవారం వన్నీ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పూజారుల ఇంటి వద్ద బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉరుసు ఉత్సవాలను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పెద్దగుట్టపైకి గంధంకు ప్రత్యేక పూజలు, కవ్వాలి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా ఒంటె, గుర్రాలకు భక్తులు పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. జలాల్పూర్లో ప్రారంభమైన గంధాలో భక్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా బడాపహాడ్కు తీసుకువెళ్లారు. సోమ, మంగళ, బుధ 3 రోజుల పాటు బడాపహాడ్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు కవ్వాలి, దీపారాధన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ హరిదాసు, నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, గోపాల్, వీర్రాజు, సర్పంచ్ అనితా వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలకు భక్తుల తాకిడి తగ్గింది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మండలంతో పాటు జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నందున ఉరుసుకు జనాలు రాలేదు. జలాల్పూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పితే దూర ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు కనిపించలేదు. బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా ప్రారంభించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మొదట ఉరుసు ఉత్సవాలను ప్రారంభించి గంధాలను పూజారులకు అందించారు. తిరిగి గంధాలను సభాస్థలి వద్దకు తీసుకువెళ్లి మాజీ ఎమ్మెల్యే, బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి రెండోసారి ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒకే ప్రాంతంలో గుమిగూడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధేశ్వర ఆలయం సిద్ధులగుట్టపై సోమవారం రోజున ఘనంగా రాములవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. అయోధ్య శ్రీరాముని ఆలయ నిర్మాణం ప్రారంభోత్సవం, బలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తరుణంలో దేశంలో మళ్లీ దీపావళి పండుగ వచ్చింది. ఆర్మూర్ సిద్దిలగుట్టపై జరిగిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది.
అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగడం వలన నవనాథ సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో రాముల వారి పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం సిద్ధుల గుట్టపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోట్లాది మంది చనిపోయిన శరీరాలు, ఆత్మలు, గాలిలో కలిసిపోయిన ఆత్మల ఆత్మాభిమానం గురించి, తమ ధర్మం గురించి, తమ ఆరాధ్య దైవమైన ఆరాధ్య పురుషుడైన శ్రీరామచంద్రుడి మందిరం 1528 నాడు మీరాబాకి అనే ఒక విదేశీయుడు మా అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇటుకొక్క బిడ్డ తెచ్చిండు. మా బిడ్డ 500 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులమందరం అవమానాలు దిగమింగి ఈరోజు వరకు కూడా ఇప్పుడు శ్రీయుత విశ్వగురువు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, దేశాన్ని ప్రేమించి ధర్మాన్ని ఆరాధించే ఒక నాయకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తమైన హిందువులందరికీ, భారతీయులందరికీ ఒక గర్వకారణంగా నిలిచిన ఒక నాయకుడి వల్ల ఈరోజు మా కళ, మా గుర్తింపు, మా దేవుడు, మా దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఈరోజు బాలరాముడి రూపంలో పునఃప్రతిష్ఠ చేయబడుతున్న అయోధ్యలో ఆ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న హిందువులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఇక తెలియాల్సింది అందరికీ, హిందువులందరికీ, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని కాపాడేది ఒకే ఒక్కటి మన ఐక్యత. మన ఐక్యత ఒక్కదే మనం కాపాడుతుంది. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ జరిగింది. 500 సంవత్సరాలుగా పోరాడుతుంటే అంటే అధికారంకి వచ్చాము, ఢిల్లీ గద్దె మీద అధికారానికి వచ్చాం కాబట్టి 6 గడ్డ మీద కూడా ధర్మం గెలిచింది కాబట్టి ఇంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కాషాయ జెండలు రెపరెపలాడుతున్నాయి. ఇది ధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే హిందువులందరూ తెలుసుకోవాల్సింది. ఈరోజు ఏ పార్టీ కూడా రావట్లేదు రాముడు ప్రదర్శన. అలాగే ఈ దేశంలో హిందువులు బతకడం ఇష్టం లేదు, హిందువులు పుట్టడం కూడా ఇష్టం లేదు. ఈరోజు 500 సంవత్సరాల ఒక కళ నిజమైతుంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అఫీషియల్గా సంబరాలు జరుపుతుంటే ఇక్కడున్న కుహాన లౌకికవాదుల ముసుగుల హిందువులను చంపే నాయకులు ఒక్కడు కూడా రాలేదు. ఒక్కడు కూడా అయోధ్యకు రావట్లేదంటే ఈ దేశంలో హిందువులు బతకద్దు, పుట్టద్దు అనేది ఆ నాయకుల సిద్ధాంతం. దర్పల్లి మండల వ్యాప్తంగా శ్రీరామ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. పల్లెలన్నీ రామమయమయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సతీమణితో కలిసి దర్పల్లి శ్రీరామాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా శ్రీరామ మందిరాలు భక్తులతో దర్శనమిచ్చాయి. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. దర్పల్లిలో గాంధీ చౌక్ నుండి మహిళలు మంగళహారతులతో ఊరేగింపుగా శ్రీరామ జయరామ నామస్మరణతో మందిరానికి వెళ్లారు. దుబ్బాకలో శ్రీరామ ఆలయంలో భక్తులు శ్రీరామ జయరామ జయ జయరామ భజన కీర్తనలతో అందరినీ ఆనంద పరవశంలో ముంచెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను రామాలయ కమిటీ, గ్రామస్తులు, దాతల సహాయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ భారతీయుని యొక్క చిరకాల కోరిక ఇది. 500-600 సంవత్సరాల నుండి మనము ఈ రామ మందిరం కట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో మరి ఈరోజు భారతదేశ ప్రభుత్వము మరి రామ మందిరం నిర్మించడము, మరి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన చేయడం అన్నది నిజంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరి సంతోషకరమైన విషయం. ఆ రాముని దయతోని మరి భారతదేశం అంతా కూడా, అదేవిధంగా ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా సుఖశాంతులు, ఆయుష ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరు కూడా రామ జన్మభూమి రామాలయం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరపాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, రాష్ట్ర రోడ్డు రవాణా తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నంలోపు వారి పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆస్తులు, దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్, ఇతర ఉపకరణాల పంపిణీ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజు, జెడ్పీసీ ఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మెయిన్గా మరి ప్లస్ నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ మనకు స్టాల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, స్పీచ్, ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మరి ఇది డీటెయిల్గా కలెక్టర్ గారు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ జనవరి 26th మెయిన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూ ఇష్యూస్. ఫస్ట్ వన్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషను మాకు ఈరోజు 22nd, సో బై 24th ఆఫ్టర్నూను సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పంపించాలి. సో పంపించింది కూడా లాస్ట్ టైం మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగానే డిపార్ట్మెంట్ నుంచి హార్డ్లీ లైక్ 1 or 2 నేమ్స్. సో వేరెవర్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్, మేబీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్. సో అలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ పంపించండి. బట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ డిజిగ్నేషన్కి 1 నేమ్. ఇప్పుడు కొంత ఆఫీసర్స్ ఎలా పంపిస్తున్నారు అంటే వాళ్ళ 2-3 పేర్లు, మళ్ళీ ఓఎస్లన్నీ అలా పంపిస్తున్నారు. సో అలా కాకుండా ఈవెన్ ఒక ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటే మేబీ మీరు డివిజన్కి ఒక నేమ్ ఇచ్చినా ఓకే, కానీ బట్ చాలా నేమ్స్ వస్తున్నాయి. ఫైనల్లీ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ అప్ టు 300-350 నెంబర్స్. సో అలా కాకుండా అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు కాస్త కన్సైజ్గా, ప్రిసైజ్గా, సో ఫ్యూ నేమ్స్. ఇంకొకటి, ఎలక్షన్స్లో ఎక్కడైనా పార్టిసిపేట్, రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిసైడ్ చేస్తాము. సేమ్ మీరు కూడా చాలా మంది నోడల్ ఆఫీసర్స్గా చేశారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎందుకంటే మీ సపోర్టింగ్ స్టాఫ్ మాకు తెలియదు. సో ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యూరింగ్ ఎలక్షన్స్ ఎవరైతే మీకు బాగా సపోర్ట్ చేసి గుడ్ వర్క్ చేశారో, సో వాళ్ళ నేమ్స్ కూడా పంపించండి. రిమార్క్స్ కాలంలో
అయోధ్య బలరామ విగ్రహ ప్రతిష్టాపనకు దేశంలోని కొద్ది మందికి మాత్రం అనుమతి లభించింది. నందిపేట్ కేదారేశ్వర ఆలయ పీఠాధిపతి మంగిరాములకు ఈ అవకాశం లభించింది. నందిపేట్ కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అయోధ్యలో దర్శనమిచ్చారు. అయోధ్య రామాలయ తీర్థయాత్ర ట్రస్ట్ ఆహ్వానం మంగిరాములకు పంపారు. ఆయన బలరాముని విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనేందుకు అయోధ్య చేరుకున్నారు. తీర్థ ట్రస్ట్ వారు 426వ నంబర్ పాస్ కేటాయించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వివిధ సమస్యలపై బాధపడుతున్న వారు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ పియాదిరెడ్డి, జెడ్పీసీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో శ్రీ బలరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. పట్టణం మండలాలలో గల శ్రీరామ హనుమాన్ మందిరాలను వివిధ రకాల పూలతో, విద్యుత్ అలంకరణతో ముస్తాబు చేశారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో గల శ్రీరామ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద తెరను ఏర్పాటు చేసి అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న బాలరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం వీక్షించారు. ఈ సందర్భంగా అయోధ్య కరసేవకులకు ఘనంగా సన్మానించారు. అనంతరం పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గ్రామ సావిడి దగ్గర ఉన్న ఏకశిల శ్రీరామాలయంలో రాముల వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామ హనుమాన్ మందిరాలను సుందరంగా ముస్తాబు చేశారు. బాలల సీతారామ లక్ష్మణ వేషధారణ ఎంతో ఆకట్టుకుంది. మహిళలు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. పట్టణమంతా పండగ వాతావరణం ఏర్పడింది. బోధన్ కాషాయమయమైంది. ఈ కార్యక్రమంలో బోధన్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్, గల్ల కమలాకర్, అజయ్, శంకర్, రామచందర్, కోటేశ్వరరావు, రేఖన్ దాస్, వెంకటేష్, నరేష్, భాస్కర్, సాయి చంద్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మన శంకర్ నగర్లోని కార్యక్రమాలు కూడా మన రామ మందిరంలో యోజన చేయడం జరిగింది. ఈరోజు మన శంకర్ నగర్లో ఉదయం 10 గంటల నుండి కార్యక్రమాలు ఇక్కడ సాగుతూ ఉన్నాయి. దీంట్లో అనేక సంస్థలు, అన్ని హిందూ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. అందరూ కలిసి ఈరోజు ఉదయం 10 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు, పూజ, ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం మరియు శ్రీరామ రక్షా స్తోత్రం, అనంతరం అయోధ్య నుంచి ఏదైతే రాముల వారి లైవ్ టెలికాస్ట్ ఉందో ప్రత్యక్ష ప్రసారం, దాన్ని అందరూ వీక్షించడానికి ఇక్కడ చాలా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్క్రీన్ ఆధారంగా అందరూ హిందూ సమాజం కూడా ఇక్కడ పూజ అనంతరం భక్తిలో ఊరలాడుతూ ఆ అయోధ్యని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించడం జరిగింది.
అంతేకాకుండా ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్టుగా ఉదయం పూజా కార్యక్రమాలు స్క్రీన్లో ప్రత్యక్ష ప్రసారం అనంతరం సాయంత్రం రథయాత్ర ఉంటుంది. ఆ తర్వాత రాత్రి మన ఇళ్లలో అందరం కూడా కనీసం 5 దీపాలు వెలిగించాలని చెప్పడం జరిగింది. 2 గడప దగ్గర, 2 ఇంట్లో దేవుడి దగ్గర, మరియు 1 తులసి కోట దగ్గర పెట్టాలని మన వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ భవ్యమైన కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే యోజన చేస్తున్నారో మన బోధన్ పట్టణంలో కూడా ఒక 15 స్థలాల్లో ఈ విధంగా జరగడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా ఈ రాములవారి కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేస్తూ అంతా హిందూ సమాజం బోధన్ నగరంలో మన బోధన్ పట్టణంలో హిందూ సమాజం అంతా కూడా దీపారాధనని తలపిస్తూ ఉదయం సంక్రాంతి పండగని తలపిస్తూ ఆ విధంగా అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఖిల్లా శ్రీ సీతారామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ భజన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో రామభక్తులు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి ఖిల్లా సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఆలయంను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోలాహలంతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీ సీతారామస్వామిని దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ సీతారామస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ సభ్యులు, డిచ్పల్లి గ్రామ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆహుతులకు స్వాగతం పలికి తీర్థ ప్రసాద వితరణ, భక్తులకు అన్నదానం చేశారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని జిల్లా భాజపా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 500 సంవత్సరాల కళ నేటికి నెరవేరింది అని ప్రతి ఒక్క భక్తుడు ఎంతో సంతోషంగా అయోధ్య రామ ప్రతిష్టాపన పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ బుమన్న, ఆలయం చైర్మన్ జంగం శాంతయ్య పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ భూషా సుదర్శన్, బాబన్న, తోట చిన్న సాయిలు, గూరడి నర్సారెడ్డి తదితరులు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందూ బంధు, అలాగే భారతీయుడు, సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి, అలాగే లక్షలాది మంది ఆత్మ బలిదానంతో ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భారతదేశంలో, భరతఖండంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో 6 ఏళ్ల పసివాళ్ళతోని 80-90 ఏళ్ళ చాతనై బయటకెళ్ళే వారితో పాటు అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి గ్రామంలో ఆ రాముడి జపంతో, ఇలా కోట్ల జపాలతోని, 100 కోట్ల మంది నోటిన ఆ రామనామముతో నిజంగా కూడా యావత్తు భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాల్లో కానీ మనుషుల ఈరోజు అయోధ్య రాముడి పట్టాభిషేకం కావున మా డిచ్చిపల్లి గ్రామంలో శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం మేము కూడా అభిషేకాలు చేయించి ఈ ఊరిలో అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. మరి విలేజ్, మరి గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు మరియు గ్రామ వీడీసీలు అందరూ కలిసి ఈడ అన్నదాన కార్యక్రమం చేశాము. ప్రతి మండలం నుంచి పెద్ద ఎత్తున మా అన్న ప్రసాదాలు స్వీకరించారు. మరి మాకు ఇంత సంతోషం. ఇందుల్వై రామాలయంలో లక్ష్మణుడు లేని రామాలయం ఉంది. భారతదేశంలో లేని సీతారాముల విగ్రహం ఇందుల్వై గ్రామంలో మాత్రమే ఉందని పూర్వీకుల మాట. శతాబ్దాల క్రితం నిర్మించిన రామాలయంలో లక్ష్మణుడు లేని రామాలయంగా ఇందుల్వై గ్రామం ప్రసిద్ధికెక్కింది.
ఇందల్వాయిలో సిర్నాపల్లి దొరసాని శీలం జానకీబాయి పాలన కంటే పూర్వం ఇందల్వాయి గ్రామంలో లక్ష్మణులు లేని రామాలయం అప్పటి నుండి ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో సీతారాములు మాత్రమే మూల విరాట్టుగా ఉండడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇలాంటివి చాలా అరుదు. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా ఇందల్వాయి రామాలయానికి చరిత్ర ఉంది. ఇందల్వాయి ఆలయ ప్రధాన అర్చకులు కందల గోపాల కృష్ణమాచారి మీడియాతో మాట్లాడుతూ రామాలయ చరిత్రను వివరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వారం రోజులు నవరాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తూ రోజుకొక విగ్రహమూర్తి రాత్రి వేళల్లో ఆలయం చుట్టూ ఊరేగించడం, అలాగే సీతారాముల కళ్యాణం అనంతరం రథోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఉగాది రోజున గ్రామ ప్రజల ప్రధాన వీధుల గుండా సీతారాముల విగ్రహమూర్తుల ఊరేగింపు కొనసాగుతుందని, అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచారి తెలిపారు. ఇందల్వాయి రామాలయం నుండి అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని స్క్రీన్ల ద్వారా గ్రామ ప్రజలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో నిర్మించిన భవ్యమైన రామ మందిరంలో నిర్వహించిన బాలరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామం చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామ అభివృద్ధి కమిటీ సహకారంతో గ్రామంలో రామాలయాన్ని అత్యంత వైభవంగా పూల పందిరి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అయోధ్యలో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున తమ రామాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి మహిళా మూర్తులు గ్రామస్తులు వేద బ్రాహ్మణుల సాక్షిగా యజ్ఞ కార్యక్రమాలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున మండలంలోని అన్ని గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తజనం తరలివచ్చి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య శ్రీరామ కార్యక్రమాన్ని భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఈ కార్యక్రమంలో శీలం జానకీబాయి మనవరాలు అనురాధారెడ్డి, గ్రామ సర్పంచ్ సత్యమ్మ, నరసింహులు, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్, వీడీసీ చైర్మన్ కుమ్మరి మోహన్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, వీడీసీ సభ్యులు నాగుబోయి గంగాధర్ దాస్ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అయోధ్యలో కొలువై ఉన్నటువంటి కొలువుదీరనున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మకమైనటువంటి లక్ష్మణ రహిత దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇందల్వాయి నందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఉదయం స్వామివారికి హారతి సుప్రభాత కార్యక్రమం జరిగింది. తర్వాత అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగి తర్వాత మహిళా మనుల చేత పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయంకాలం ఈరోజు స్వామివారు గ్రామ వీధుల గుండా పురపాటు కార్యక్రమాన్ని ఊరేగింపు 500 సంవత్సరాల కళ నెరవేరడంతో కోటగిరి ఉమ్మడి మండలంలో అంగరంగ వైభవంగా శ్రీ బలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హిందువులందరూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరిపి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భారతదేశ ప్రజలంతా 500 సంవత్సరాల ఎదురు చూసిన కళ నెరవేరడంతో శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో సుమారు 1000 కోట్ల రూపాయలతో చెక్కు చెదరకుండా శిలాలతో శ్రీరాముని ఆలయం నిర్మించి నేడు బలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలోని హిందూ ప్రజలంతా ప్రతి గ్రామాన దేవాలయాలను సుందరంగా అలంకరించారు. అలాగే ప్రతి ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసి అందులో జై శ్రీరామ్ అని రాశారు. అలాగే ప్రతి ఇంటిపైన జై శ్రీరామ్ జెండాలను కట్టారు. హిందువులందరూ కలిసి గ్రామాలలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపి అంగరంగ వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో పూజలు జరిపి అనంతరం దేవాలయాలకు వెళ్లి అక్కడ సైతం ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం దేవాలయాలలో గ్రామ పెద్దలు పూజారులు భక్తులకు రాముని యొక్క పురాణాలు గాథలు అయోధ్య యొక్క విశిష్టతల గురించి వివరించడం జరిగింది. అలాగే కొత్తపల్లి రామాలయంలో గ్రామ పెద్దలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో మాజీ సర్పంచ్ చాగం కళ్యాణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు అందరూ కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపి స్వయంగా మహిళలు వంటలు వండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందేలా సహాయ సహకారాలు అందించారు. అనంతరం ప్రతి ఒక్కరికి శ్రీరాముని విశిష్టతను వివరించారు. అలాగే కోటగిరి రామాలయంలో మహిళలందరూ కలిసి ప్రత్యేక పూజలు చేసి భజనలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరామాలయం నుండి శ్రీ సాయి అయ్యప్ప ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కోటగిరి రాజేశ్వర్ జోషి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ హిందువులందరూ గత 5 శతాబ్దాలుగా ఎదురు చూసిన కల నెరవేరిందని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అదృష్టవంతులని, శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మన ముందు జరగడం ఎంతో గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముని కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ గోగినేని హనుమంతరావు మాట్లాడుతూ 5 శతాబ్ద కాలంగా ఎదురు చూసిన హిందూ ప్రజల కళ నెరవేర్చడానికి కారకులైన గొప్ప మహానుభావులకు కోటగిరి ఉమ్మడి మండల హిందూ ప్రజానికం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి అయ్యప్ప ఆలయంలో శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ అధ్యక్షులు పోల విఠలరావు గుప్తా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి హిందూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ వేడుకలలో కోటగిరి గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కుల్కర్ణి అనిల్ కుమార్, అశ్విని సేట్, నిశాంత్ సేట్, యశస్వి, పాఠశాల కరెస్పాండెంట్ అనిల్ కుమార్, బర్ల రవికుమార్, విఠల్, పుప్పాల రవి, రేణి, సాయిలు, కోటిరెడ్డి, అప్పిరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం. ఈ రోజు భారతదేశం అంతా కూడా గర్వించదగిన రోజు. ఏకపత్నీవతుడు సకల గుణాభిరాముడు ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అయోధ్యలో నిర్వహించడం శుభపరిణామము. భారతదేశం అంతా కూడా ఈ రోజు కళ్ళ పండుగగా ఈ శ్రీరామ యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, ఆయన కృప అందరి కలగాలని కోరుతూ కోటగిరి మండల కేంద్రంలో శ్రీ పోల విఠలగుప్తా గారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ రామాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క అయ్యప్ప శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మిస్తున్నటువంటి ఆలయ నిర్మాణ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ కూడా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి ఆ రాముని యొక్క కృప మన అందరి మీద కలగాలని, కోటగిరి ఉమ్మడి మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మన యొక్క వివిధ తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా భారతదేశం అంతా కూడా ప్రపంచమంతా కూడా ఆ సకల అందరికీ కూడా హిందూ బంధువులకు జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరము విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పలు గ్రామానికి ఉన్నటువంటి రామాలయంలో కానీ ఆంజనేయ స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మన కోటగిరి గ్రామంలో కూడా ఈరోజు ఉదయం రాములవారికి అభిషేకము తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక అందరికీ కూడా ఆ రాములవారి అనుగ్రహం ఉండి చక్కగా రామచంద్ర ప్రభు కృపాప్రసాదాలు పొంది అందరూ కూడా పిల్లా పాపలు శుభంగా ఉండాలని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చాలా దివ్యమైన రోజు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం. ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగిన రోజు. ఏకపత్నీవతుడు సకల గుణాభిరాముడు ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అయోధ్యలో నిర్వహించడం శుభపరిణామము. భారతదేశం అంతా కూడా ఈ రోజు కళ్ళ పండుగగా ఈ శ్రీరామ యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, ఆయన కృప అందరి కలగాలని కోరుతూ
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ పోల విడల గుప్తా గారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ రామాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క అయ్యప్ప శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మిస్తున్నటువంటి ఆలయ నిర్మాణ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ కూడా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి ఆ రాముని యొక్క కృప మన అందరి మీద కలగాలని, కోటగిరి ఉమ్మడి మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మన యొక్క వివిధ తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా భారతదేశం అంతా కూడా, ప్రపంచమంతా కూడా. అయోధ్యలో సోమవారం నాడు బలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భీమ్గల్ మండలంలోని లొత్తి రామన్న, బాబానగర్, పురాణిపేట్, బాబాపూర్, భీమ్గల్, సిద్దపల్లి, బెజ్జోరా గ్రామాల్లో రామనామ స్మరణలతో మారుమోగాయి. ఆలయాల వద్ద భక్తుల రద్దీ దర్శనమిచ్చింది. భారతదేశంలో 500 సంవత్సరాల హిందువుల దైవమైనటువంటి శ్రీరాముని మందిరం నిర్మాణం జరిగి సోమవారం నాడు భీమ్గల్ మండలంలోని రామాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. భక్తులు శ్రీరామ జయరామ, జయ జయరామ, జయ శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి. ఈ సందర్భంగా భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 500 సంవత్సరాల నుండి ఎందరో ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాలు జరిగాయి. ఇప్పుడు ప్రతి ఒక్క హిందువుల కళ నెరవేరడం, అందులో మేము ఉండడం మా జన్మ ధన్యమైంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై ముదిరాజ్. నా పేరు కరాటే రమేష్ కుమార్ ముదిరాజ్. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. ఇక్కడికి ఈరోజు మన శ్రీరాముని అయోధ్యలో 500 సంవత్సరాల చరిత్ర, ఆ చరిత్రను మనలో పోరాటం చేసి సాధించుకుని గుడి నిర్మించుకున్న సందర్భంగా శ్రీరాములు వారికి ముద్రాజ్ సంఘం తరపున బాబాపూర్ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికోసము జిల్లా కమిటీ తరఫున నేను అధ్యక్షుని హోదాలో ఇక్కడికి వచ్చి శ్రీరాములు వారి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాపూర్ ముద్రాజులతో పాటు గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరాములు వారి ఆశీర్వాదాలు, శుభకటాక్షాలు కలగాలి. మన భారతదేశం చెప్పుకోదగ్గ గర్వకారణంగా ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగడం మా జనరేషన్కు తగ్గిన పెద్ద గౌరవంగా భావిస్తున్నాం. అదేవిధంగా మనకు తెలియని చరిత్ర ఏంటంటే, ఆ రోజు రాజా ప్రతాప్ సింగ్ గారు నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని బాబర్ అనే తురుష్కులు కూలగొట్టి బాబ్రీ మసీద్ నిర్మించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా 1992 డిసెంబర్ 6 రోజు బాబ్రీ మసీద్ను కూలగొట్టి మన హిందువులు రామ ప్రతిష్టాపన గురించి కృషి చేయడం జరిగింది. అక్కడి నుంచి దప్పదప్పాలుగా ఈ కేసు జరిగి సుప్రీంకోర్టులో 2019 దాదాపు భారతదేశం అంటే రాముడు, రాముడు అంటే భారతదేశం అనే విధంగా రాముడు మన భారతదేశాన్ని పరిపాలిస్తే చాలామంది మహమ్మదీయులు, తురుష్కులు వచ్చి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య రామమందిరాన్ని కూలగొట్టి ఆ పునాదుల మీద మసీదుని నిర్మించుకున్నారు. 500 సంవత్సరాలుగా, సుమారు 500 నుంచి 600 సంవత్సరాలుగా మన రామమందిరం కళ సాకారం కాకుండా మన దూరంగానే ఉన్న మన రామ మందిరానికి ఈ 500 సంవత్సరాల నాటి కళ, మన భారతీయులు, హిందువుల యొక్క కళ ఈరోజు నెరవేరింది. అంగరంగ వైభవంగా అయోధ్యలో మన రాముడి యొక్క జన్మభూమిలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది. అందులో పురస్కరించుకొని బాబాపూర్ గ్రామంలో శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా అయోధ్య రామ ప్రతిష్ఠ పురస్కరించుకొని పండుగగా, వేడుకగా చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. మండలంలో మా యొక్క రామకార్యాన్ని ఆనందంగా దిగ్విజయంగా జరుపుకున్నాం. ఇటు కార్యక్రమం గ్రామస్తులం అందరం కూడా కలిసి ఈ 500 సంవత్సరాల కళను సాకారం చేసినందుకు మేము అన్ని విధాలా కూడా ఆ రాముణ్ణి కోరుకుంటూ, ఎందరెందరో మహానుభావులు ప్రాణత్యాగాల వల్ల మేము ఈ జన్మ మాకు ఏమి చూడకుండానే ఆనందంగా మేము కన్నులతో వీక్షించినందుకు ఈ జన్మ మాకు ధన్యమైంది. ఇలాగే ఇంకా ఈ ధర్మం, హిందూ ధర్మం కాపాడుకుంటామని ఆకాంక్షిస్తూ ఈ ఎల్లవేళలా ఇట్టి కార్యక్రమాన్ని ఆనందంగా చేసుకుంటామని, ఆ రామునికి ఎప్పుడైనా మేము సేవలు చేస్తామని కోరుకుంటున్నాం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిత్రాల యొక్క కళ సాకారమైనందుకు మా యొక్క ధన్యులమైన మా జన్మ యొక్క. వేల్పూర్ మండల కేంద్రంలోని అయోధ్య రామాలయంలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో వేడుకలు జరిపారు. కార్యక్రమ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీరాముని దర్శించుకున్నారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని అయోధ్య కరసేవకులకు శాలువాలతో సన్మానం చేశారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కరుణాకర్ శర్మ, పవన్ శర్మ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణము, లోకరక్షకుడు కళ్యాణ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన నిర్వహించడం సనాతన హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని కీర్తిని ప్రశంసించడంతో పాటు శ్రీరాముని ఆశీస్సులు వేల్పూర్ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు యజ్ఞ హోమాలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అయోధ్యలో జరిగే కార్యక్రమాలను స్క్రీన్ పై చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయం నుండి గంగా జలాన్ని కలశంలో మహిళలు భారీ సంఖ్యలో మంగళహారతులతో, మేళాలు, వాయిద్యాలతో ఊరేగింపుగా రామాలయంలో ప్రత్యేక జలాభిషేకం, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సహస్రనామ తుల్యం రామనామ వరారణే. ఈరోజు 496 సంవత్సరాల యొక్క కళ, మన యొక్క ధర్మము నిలబడేటువంటి రోజుగా అయోధ్య రామాలయంలో బాలరామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని వేల్పూర్ గ్రామంలో నిలిచినటువంటి ఆ యొక్క అభినవ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి వేల్పూర్ గ్రామ ప్రజల సహకారంతో, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఒక కమిటీ ఆధ్వర్యం లోపల జంబి హనుమాన్ నుండి రామాలయం వరకు కూడా కలశాలను ప్రజల చేత ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతి ఒక్క కలశముతో సహస్ర కలశాభిషేకం అనకుండా అనేక కలశాభిషేకం ఆ రామచంద్ర స్వామి వారికి చేయడం జరిగింది. అలాగే స్క్రీన్ ద్వారా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ప్రత్యక్ష ప్రసారంగా ప్రజలందరికీ అనుకూలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కరసేవలకు తర్వాత వేరే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సన్మాన మహోత్సవం, రాత్రి శోభయాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. జై శ్రీరామ్. సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. ఉదయం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయం దైవ దర్శనం చేసుకున్నారు. సిరికొండ మండలంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. మధ్యాహ్నం న్యావనంది, మైలారం, సిరికొండ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అవుతోందని, కాబట్టి అన్ని సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, సిరికొండ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, బాకారం సంతోష్ నాయక్, ప్రవీణ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం చిన్నవాల్కట్, హుస్సేన్ నగర్, సిరికొండ గ్రామాలలో అయోధ్య రామయ్య మందిర బలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిన్నవాల్గట్, హుస్సేన్ నగర్, సిరికొండ గ్రామాలలో అన్న సత్రాన్ని నిర్వహించారు. అదేవిధంగా రామడుగు రామాలయంలో రామాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యజ్ఞం మరియు అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఏండ్ల నాటి కళ మన నరేంద్ర మోదీతో నెరవేరిందని, రాముడు అందరి దేవుడు, యుగాలు గడిచినా ధర్మమే నెగ్గిందని అన్నారు. మరి
గత ప్రభుత్వాలు ఏం చేస్తాయనే మాట పోకుండా ఖచ్చితంగా వికసిత్ భారత సంకల్ప యాత్ర దుబ్బాక రేకులపల్లి గ్రామాలలో సోమవారం నాడు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వెంకటేష్ రాజేందర్ వెల్లడించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక రేకులపల్లి గ్రామాలలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పట్ల అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృష్టి శ్రవణం ద్వారా వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని వారు తెలిపారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లు వెంకటేష్, రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో వ్యవసాయంపై కొత్తగా ఆధునిక టెక్నాలజీ రూపంలో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని, వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, ఎంపీటీసీలు గంగాధర్, కరుణాకర్ రెడ్డి, వార్డు మెంబర్ గోవర్ధన్ రెడ్డి, అధికారులు, ఆయా పార్టీల నేతలు, ఆశాలు, అంగన్వాడీలో తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఎన్నో విధాలుగా అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. వాటిని పబ్లిక్ అంటే మన ప్రజలకు ఎలా చేరవేయాలనేది అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందుకు ఈ కార్యక్రమాలు రోజుకు 2 విలేజ్లలో జరగడం జరుగుతున్నది. అయితే మన ప్రధానమంత్రి గారు అందిస్తున్నటువంటి ఎన్నో అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవడం లేదు. ముఖ్యంగా మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధి హామీ పని జరుగుతుంది మనకి ఇప్పుడు. అయితే మన గ్రామంలో ఆ ఉపాధి హామీ పని నుంచి మనం ఎంత ఎక్కువ పని చేసుకుంటే, ఎక్కువ కూలీలు వెళ్ళి ఎంత ఎక్కువ పని చేసుకుంటే అంత ఎక్కువ మోతాదులో మనకు తిరిగి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకు సీసీ రోడ్లు కానీ, ఇంకా మన గ్రామంలో డెవలప్మెంట్ కోసం, అలాగే మన ప్రతి ఇంటికి మురికి కాలువ లేనందున ప్రతి ఇంటికి ఒకటి ఇంకుడు గుంత కొట్టుకోవడానికి మెటీరియల్ కానీ ఏదే కానీ ఆ రూపంలో మనకు తిరిగి మన గ్రామానికి ఇవ్వడం జరుగుతున్నది. కావున మన ఎన్ఆర్ఈఎస్ కింద నిధులను మనం సద్వినియోగం చేసుకొని మనం ఎంత ఎక్కువ పని చేసుకుంటే అంత ఎక్కువ తిరిగి మోతాదులో మనకు రావడం జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన గ్రామంలో సీసీ రోడ్లు ఇప్పటివరకు వేసినటువంటి దాదాపు అన్నీ మన ఎన్ఆర్జీఎస్ కింద వచ్చినవే మనకు. అలాగే మన గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు అంటే మనకు 15వ ఆర్థిక సంఘం అని ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మనకు బడ్జెట్ రావడానికి ఎక్కువ మొత్తంలో ఆ బడ్జెట్ మనకు రావడం జరుగుతున్నది. ఆ బడ్జెట్తోనే మనం ఇంతవరకు దాదాపు ఈ 5 సంవత్సరాలలో ఒక 45 లక్షల గడ్డలు కూడా మనం నిర్మించుకోవడం జరిగినది. మనం ఏ పని చేసుకున్న ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటే ముందుంటుంది కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన బ్యాంకు వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఎవరైనా షాపులు పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ముద్ర లోన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. అది కూడా ముఖ్యంగా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. భారతదేశ హిందూ ప్రజలంతా ఎదురు చూస్తున్న తరుణం, ప్రతి హిందువు యొక్క చిరకాల స్వప్నం నెరవేరిన గడియ. శ్రీరాముని ప్రతిష్ట ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. గత 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఘట్టం నేడు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగిన తరుణంలో ఆ మహా అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని నందిపేట మండలంలోని గ్రామాన శ్రీరామ నామస్మరణంతో వీధులన్నీ మారుమోగాయి. ప్రతి పల్లెలో ఆలయాలన్నీ రామ భక్తులతో కిటకిటలాడాయి.
చిన్న పెద్ద తేడా లేకుండా నియమ నిష్ఠలతో గుడులన్నీ శుద్ధి చేసుకుని పచ్చని తోరణాల నడుమ యజ్ఞాలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బ రామాలయం, నందికేశ్వర ఆలయం, పాతూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, హనుమాన్ గల్లీ, దుర్గాదేవి ప్రాంగణం, గాంధీనగర్ హనుమాన్ టెంపుల్, రామ్ నగర్ నూతన రామాలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్య బాలరామ విగ్రహ ప్రతిష్టాపనాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం LED స్క్రీన్లను అమర్చి అక్కడ జరిగే మహాఘట్టాన్ని వీక్షించేటట్లు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అన్ని గుడులలో ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సాయంత్రం రాజ్నగర్ దుబ్బా నుండి మండల కేంద్ర ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాజ్నగర్ రామాలయ కమిటీ సభ్యులు కోరారు. అంగరంగ వైభవంగా జరిగిన ఖిల్లా రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇందూరు జిల్లా మొత్తం కాషాయమయమైంది. జిల్లాలోని అన్ని గ్రామాలలో రాముల వారి వేడుకలు జరుపుకున్నారు. ఖిల్లా రామాలయంపై సీతారామ కళ్యాణం జరిపారు. ఎమ్మెల్యే ధన్పాల్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఖిల్లా శ్రీ రఘునాథ్ ఆలయంలో సీతారాములోరికి అభిషేకం, అర్చన, హోమం జరిపించి అనంతరం కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం అయోధ్యలో జరుగుతున్న ప్రాణహిత విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని లైవ్ లో భక్తులతో కలిసి వీక్షించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచమంతా రామనామ జపం చేస్తోందని, హిందూ బంధువులందరూ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 500 ఏళ్ల నాటి హిందువుల కళ నేటితో సాకారమైందని, రాబోయే రోజుల్లో కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలోనే మహాపుణ్యక్షేత్రం కాబోతుందని, సమస్త మానవాళికి రాముని జీవితం ఆదర్శమన్నారు. ఈ మహాపుణ్య కార్యాన్ని మనం చూడటం మన పూర్వజన్మ సుకృతమని, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు ఈ అవకాశం లభించిందని, అయోధ్య రాములోరి కోసం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం నేడు ఫలించింది అని, వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరింది అని ఈ సందర్భంగా ఇందూరు నుండి అప్పటి కరసేవలో పాల్గొన్న కొందరిని RSS ఇందూరు విభాగ్ ప్రచారక్ శివాఖర్ జీతో కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమము నిజంగా తిలకించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. 500 సంవత్సరాల కళ, లక్షలాది మంది కరసేవకులు రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేయడం నిజంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు వారి మనస్సులన్నీ కూడా ఉల్లాసంగా, ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే రాముడు అంటే అందరికీ ఆదర్శం. వారి అడుగుజాడల్లో నడవాలని మనందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఇందూరు నగరంలోని అన్ని ఆలయాలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అలంకరణ, పూజా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఒక చారిత్రాత్మక కట్టడం ఇందూరు ఖిల్లా రఘునాథ ఆలయంలో ఈరోజు పొద్దున 7 గంటల నుండి కార్యక్రమాలు, అభిషేకము, అర్చన, హోమము, కళ్యాణం కాగానే, కళ్యాణం జరుగుతున్నప్పుడే అక్కడ అయోధ్య రామ మందిర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.